నమః శివాయ సాంబాయ సగణాయాదిహేతవే రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణే సూర్యమూర్తయే. ఈ శ్లోకంలో ఉన్న మంత్రశక్తి ఒక్కసారి చెప్తాను. నమః శివాయ పంచాక్షరం ఉంది. సా అంబాయ అమ్మవారితో ఉన్నాడు. స గణాయ గణములన్నీ ఉన్నాయి. అంటే గణ సహితుడు ఆయన మహానుభావుడు ఆదిత్యుడు. ఆదిత్యుడి చుట్టూ 84 గణాలు ఉంటాయి. 84 గణాలకు మన సమూహం ఇంకా బోల్డ్ ఉంటాయి. అందుకే గణ సగణాయ. ఈయన ఆదిహేతవే, ఆది యందు త్యా ఉన్నవాడు కనుక ఆదిత్యుడిని పేరు. సగణాయాదిహేతవే. ఆయన ఎవడు? రుద్రాయ విష్ణవే బ్రహ్మణి. అంటే బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడు. అందుకే నమో రుద్రాయ విష్ణవే తుభ్యం బ్రహ్మణి. ఆయన ఎవడు? సూర్యమూర్తయే. ఇంత మహామంత్రం అండి. అంతేగాని ఈజీగా శ్లోకాధీశం కనుక ఈజీ మంత్రం అనుకోవద్దు. ఇది నిజానికి చిదంబర క్షేత్రంలో చిదంబర దక్షిణామూర్తి మీకు నాకు ఉపదేశం చేశాడని కానీ రేపటి నుండి చేయగలిగితే ఇది చాలా